ఇందాక నడిచిన క్యాట్ వాక్ బాగుంది, ఇప్పుడు డక్ వాక్ కావాలి. డక్ వాక్. బయట ప్రమీళ నడిచిందే ఆ డక్ వాక్. అర్థమైందా? రానా? దేవుడు, ప్రమీల నువ్వెంత పనిచేసావే. ఏ డక్ వాక్ చేసే ముందు ఆ బిల్డప్లు ఇచ్చావే, ఆ బిల్డప్లు కావాలి. ఏ బిల్డప్ అండి? సక్ 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 అని పోజులు ఇచ్చావే, ఆ పోజులు కావాలి. సక్ 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 సక్. అయ్యా, నువ్వు నా లోంచి అన్నం పెడుతున్నావు, తింటున్నానా? లేదయ్యా. కాఫీ ఇచ్చావు, తాగుతున్నానా? లేదయ్యా. టిఫిన్ పెడుతున్నావు, తింటున్నానా? లేదయ్యా. కేకు పెట్టావు, తింటున్నానా? లేదయ్యా. టీ ఇస్తున్నావు, తాగుతున్నానా? లేదయ్యా. అమ్మగారు ఎక్కడే? లోపలున్నారయ్యా. తలుపు తీదా? తెలీదయ్యా. మీరు పోండి అమ్మా. అట్టాగేనయ్యా. మీరు పోండి, మీరు చాలా మంచోళ్ళు. నా పెళ్ళామే నన్ను ఎండబెడుతుంది, ఇక నేను ఎండిపోదలుచుకోలా. విజయా, విజయా, విజయా! ఏంటి నువ్వు అన్నం తినకుండా బిళ్ళపిస్తున్నావు? కాఫీ అడిగితే లేదు, టీ అడిగితే లేదు, పర్మిషన్తో పంపిస్తున్నావేంటి? నీకేం కావాలి? పొద్దున్నే పాచ్ మొహన టీ కావాలి, పర్మిషన్తో పంపిస్తున్నాను. అన్నం కావాలి, పంపిస్తున్నాను. కాఫీ కావాలి, పంపిస్తున్నాను. నైట్ 9 గంటలకి అన్నం తింటావు, పర్మిషన్తో పంపిస్తున్నాను. ఇంకేం కావాలి నీకు? నాకు సంసారం చేయాలనుంది, పర్మిషన్ పంపిస్తావా? నాకు పడుకోవాలనుంది, పర్మిషన్ పంపిస్తావా? చెప్పవే. అట చూస్తున్నావేంటి? అమ్మో, కొట్టేస్తావా? పంపిస్తావా? ఏ నువ్వు అమరకెళ్ళి తిడుతున్నావు. నేను తిట్టట్లేదు. నువ్వు బూతులు తిడుతున్నావు. తిట్టట్లేదు. నీ మనసులో బూతులు ఉన్నాయి. నీ మనసులో అమరకెళ్ళి ఉన్నాయే, ఉన్నాయే. చెయ్యి ఇవే ఇవే దేవుడి మీద పెట్టు, నా మీద పెట్టు. చెప్పు. నువ్వు కనుక నిజం చెప్తే నా తప్పు నేను దిద్దుకుంటా. నీ మనసులో ఏముందో నిజం చెప్పాలి. నువ్వు చెబుతావా? చెప్పు అయితే, చెప్పు. దొంగ సచ్చినోడా, ఏదో మొహమోడా, నీ వల్ల నా కూతురు చచ్చిపోయింది. నన్ను గొడ్రాలించేశావు. నీ నీచ రాజకీయాల కోసం ఊరళ్ళ మాటలు నమ్మి నా బిడ్డని పొట్టలు పెట్టుకున్నావురా. పొట్టలు పెట్టుకున్నావు. నిన్ను చంపేయాలనుంది, నరికేయాలనుంది, నిన్ను పోకలు పెట్టాలనుందిరా. నేను తప్పు చేశా. నీ కాళ్ళు పట్టుకుంటా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. తప్పు చేశా, తప్పు చేశా. ఏంటంటే నేను తప్పు చేస్తే దిద్దుకుంటా, చెప్పావు కదా. నాకని చూస్తా. బట్ ఏంటంటే నేను తప్పు చేయలేదు విజయ, నిజంగా నేను తప్పు చేయలేదు విజయ. నన్ను చెప్పమంటావా? రా చెప్తా. నా తప్పు కాదమ్మా విజయ తల్లి, నా తప్పు కాదు. కూర్చో. మరి చిన్న కథ చెప్తా విను. నా తప్పు అనుకో, ఈ తుపాకీతో కాల్చిపారాయి. మరి నేను అంతకుముందు రైతును కదా, రోజు పొలం వెళ్తాను కదా. పొలంలో ఇత్తనం వేసా, మొక్క పెరిగింది, కంకి అయింది, దానికి గింజలు వచ్చినాయి, వాటర్ పోసా, గెమాక్సిన్ వేసా, కలుపు తీపిచ్చా. ఎందుకు? మొక్క పెరగాలని. పెరిగింది, పంటకొచ్చింది. గింజలు పిట్టలు తింటాయి అని చెప్పి రోజు వర్షాలు తిప్పా. అవునా? ఒక్క గింజ కూడా పిట్టలు తినకుండా చేశా. పంట అంతా ఇంటికి తెచ్చా. రైతుగా నా బాధ్యత నేను నిర్వర్తించా. అవునా? నువ్వు అమ్మగా ఏమి నిర్వర్తించావో చెప్పు. నీకు కూతురు అప్పు చెప్పా, బట్టలు వేసావు, బంగారం నగలేసావు, కాలేజీకి పంపించావు. బాగా చదువుతుందండి మన అమ్మాయి అన్నావు, ర్యాంక్ వస్తుంది మన అమ్మాయికి అన్నావు. పోయిన సంవత్సరం ర్యాంక్ వచ్చిందా? రాలేదుగా. ఇంటికి రావాల్సిన అమ్మాయి క్షేమంగా తిరిగి వచ్చిందా? రాలేదుగా. ఎవడో తగులుకున్నాడుగా, చూసావుగా. పంట మీద పెట్టెల వాళ్తేనే తోలటానికి మనం వర్షాలు తిప్పుతామే, అలాగే ఆడపిల్లల మీద మగ పెట్టెలు వాళ్తాయి. దున్నపోతులాగే ఆడపిల్ల జీవితాన్ని దొక్కుతారు. ఆ సంగతి నీకు తెలియదే? నేను ఎలా పంట ఇంటికి తీసుకొచ్చానో అలా అమ్మ ఇంటికి వచ్చిందా? రాకపోవడానికి కారణం ఎవరే?
నీకు అప్ప చెప్తే నీదే కదా తప్పు, నీదే కదా తప్పు, నీదే కదా తప్పు, నీదే కదా తప్పు. నీకు బుద్ధి చెప్తాను ఇప్పుడు. ఏమన్నావు? జిల్లాలో ఒక రాజకీయ నాయకుడిగా నా రాజకీయం వల్ల బిడ్డలేచిపోయిందా? ఈ జిల్లాలో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎంత మంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ కూతుళ్ళు ఎందుకు లేచిపోవట్లేదు? మన బిడ్డ ఎందుకు లేచిపోయింది? నీ వల్ల, నీ వల్ల. నీకు పనిష్మెంట్ ఇస్తా, నీ తప్పుకు పనిష్మెంట్ ఇస్తా. తిను తిను తిను. ఎక్కడ ఇది? కేకు కేకు. ఇంకేంటంటే ఈరోజు నీకు రోజు అబ్బా చేతి ఎంగిలైతున్నా బాబు, పిచ్చుకుంటా నీ ఎంగిల్ నీకే పోస్తా. నువ్వేం చేస్తావంటే రోజు నా ముందు తినాలా. నేను తినకుండా ఇలాగే చచ్చిపోతా. నువ్వు తిని బాగా లావు కావాలి. డైలీ తినాలి నువ్వు, నేను మాత్రం తిన్నావు. ఇలాగే ఉంటా, ఎడుతా. నాకు అన్నం లేదు, నీకు అన్నం ఉందంట. నువ్వు తినకపోయావా నేను ఆత్మహత్య చేసుకుంటా, నేను చచ్చిపోతా. తినవే, నవ్వుతా తిను. పైన పడింది చాలు గాని జరిగింది ఏంటో చెప్పు. మాట్లాడుకో అత్త. పండుగండు బావ మీద పడే ఒకటే చండాలం. తల్లి అంగుళం మాట మైలు చేసావు కదే. నన్ను ఎగతాళి చేసావంటే ఊరుకోను. అబ్బా రాజ్యం, కన్నదాన్ని నేనే భరించలేకపోతున్నాను. రేపటి నుంచి నువ్వు ఎలా భరిస్తావో ఏమో దీన్ని. నువ్వు ఇలా మాట్లాడవంటే నేను చచ్చిపోతా. చచ్చిపోయేవాళ్ళు చెప్పి చావరే. వెళ్ళవతలకి. చెప్పి చావరా? అయితే చూడు, చచ్చి చూపిస్తా. తల్లి ఇంకెప్పుడు నిన్నేం అన్ను, ఊరుకో. ఈ బెదిరింపులు చావడాలు మేమెప్పుడో చేయాలమ్మా, కానీ మేం చస్తే నవ్వేవాళ్లే కానీ ఏడ్చేవాళ్ళెవరు? ఎద్దు చచ్చి ఎల్లిగాడు ఏడుస్తుంటే చెప్పులు కుట్టేవాడొచ్చి తోలు కోసం ఏడ్చాడట. సమయం సందర్భం లేకుండా ఏంటి నీ ఎత్తి పొడుపులు? అంటారమ్మా అంటారు. మాటలైనా చేతలైనా మీకే చెల్లుతాయి. ఆడంబరాలు మీకు, అవమానాలు మాకు. ఏ అవమానం జరిగింది? ఏ అవమానం జరిగింది నీకు? ఆహా, పుట్టింటి తరపు పిల్ల సంబంధం వదిలేసి పెట్టింటి తరపు సంబంధం చేసుకుంటే అవమానం కాక సన్మానం జరిగినట్ట అని అందరూ నా మొహం మీద కడుగుతున్నారు. ఎవరమ్మా నీ మీద అంత ప్రేమ కారిపోతున్న వాళ్ళు? బయటోళ్ళంతా ఎందుకు కారుస్తారు? నా తోడ పుట్టిన వాళ్లే కారుస్తారు. నా అన్నదమ్ములు, మా నవరత్నాలు మిమ్మల్ని నిలదీసి అడగడానికి ఈ రోజే బయలుదేరి వస్తున్నారు. ఏం బావమర్దులు, ఏంటి ఏంటి బావమర్ది అని పిలుస్తున్నావు? మేమేదో కూలీ లేనట్టు. మాకేమైనా పేర్లు ఎవరుకున్నావా? నా పేరు వెంకటరత్నం. నా పేరు రాజారత్నం. ఐఎమ్ ఇంగ్లీష్ రత్నం, ఎంఏ రత్నం, కనకరత్నం, కాశీరత్నం, మణిరత్నం. ఈ రత్నాలే రాళ్లుగా మారి మీ మీద రాళ్ల వర్షం కురిపిస్తాయి. ఆ రాళ్లే రేగుముళ్ళై మీ కాళ్ళ కింద రక్తదారులు కురిపిస్తాయి. ఫస్ట్ ప్లాన్. నీ ఇంటిలో మంటనై, కప్పుపై కాకినై, కాకి పొడిచే ముక్కునై, ముక్కులో పక్కునై, మా అక్క చెల్లి ఏడుస్తూ పడుకునే చండాలపు పాటనై నీ చెవుల్లో రణబేరి మోగిస్తాం. యా వేరే తప్పట వాయిస్తాం. అవును. రే రే ఇక మూసుకోండి రా. అలాగే పదండ్రా. అన్నయ్య, ఇల్లు కత్తికి తక్కువ సుత్తికి ఎక్కువ. ఎలాగైనా వీళ్ళు బాక్సులు బద్దలు కొట్టేయాలి. ఇట్స్ ఓకే ఓకే, వి నో దట్ మ్యాటర్. బాధపడకొక్క చెల్లి. ఎక్కడ స్త్రీ ఏడుస్తుందో, ఎక్కడ లౌడ్ స్పీకర్ లా రోధిస్తుందో, ఎక్కడ ముక్కు చిత్తుందో అక్కడ శుభం జరగదు. ముందు పెళ్లి కొడుకు కాబోతున్న సాంబాగాన్ని ఇలా పిలవండి. నమస్కారం బాబాయ్ గారులండి. మహాలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నావా? నాన్నగారు చేసుకోమన్నారండి. ఆ అమ్మాయి నీకు నచ్చిందా? నాన్నగారికి నచ్చిందండి. మధ్యలో నాన్నగారు ఎవరు నచ్చడానికి? మా నాన్నగారండి. ఆయనకి నచ్చితే నువ్వు చేసేసుకుంటావా? నాన్నగారు ఇష్టం కదండి. కుదరదు, నువ్వు మా మేనకోడలనే పెళ్లి చేసుకోవాలి. మా నాన్నగారు ఒప్పుకోరండి. ఇలా పూర్వం రాముడు తండ్రి మాటనే అడవులకి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? అవును, చెప్పులు లేవు, బట్టలు లేవు, అన్నం లేదు. భార్యనేమో రామరాసుడు తీసుకెళ్లాడు. ఇన్ని కష్టాలు ఎవరి కోసం పడ్డాడు? నాన్న మాట వినక. వాడెవడరా నాన్న నాన్న అంటావు? ఎవడు చెప్పాడరా నీకు? రామాయణం చదివానండి. సగం చదివావా పూర్తిగా చదివావా? పూర్తిగా చదివానండి. సవత్తల్లి కైకేయి చెప్పగానే రాముడు అడవికి వెళ్ళిపోయాడండి. అప్పుడు దశరథుడు ఎక్కడున్నాడు రా? కోమాలో ఉన్నాడండి. కోమాలో నుండి బయటకొచ్చి రాముడిని అడవికి వెళ్ళొద్దన్నాడండి. అంతలోనే రాముడు అడవిలోకి వెళ్ళిపోయాడండి. పాపం నాన్న మాట వినకపోబట్టే కదండి రాముడు అడవుల పాలయ్యాడు. ఈడేంట్రా వీళ్ళ నాన్న కోసం రామాయణాన్ని రివర్స్ చేసేస్తున్నాడు. ఏంటి బావమర్దులు రౌండ్లు తిరుగుతూ ఫోజులు కొడుతున్నారు?
ఇవే పోజులు మా బామర్ది త్రిమూర్తుల ముందు కూడా కొడతారా? ఆయన ఏమన్నా కొండ విడి సింహం కొడుకు అనుకుంటున్నాడా? అలాంటి వాళ్ళు ఇంతమందిని చూసాం. ఈ బిల్డప్లు ఇక్కడ కాదు, మా త్రిమూర్తుల ముందు ఇవ్వండి. ఏంటి ఏం చేస్తాడు? తలదీసి తబలా వాయిస్తాడా? అసలు ఏంటంటే ఆయన గొప్ప దమ్ముంటే మా ముందుకు రమ్మనండి. మీ వెనక్కి తిరిగి చూడండి, కనిపిస్తాడు. అటు కాదయ్యా, ఇటు. త్రిమూర్తులు వీళ్ళేదో నీ సంగతి చూసుకుంటారట, నువ్వు వీళ్ళ సంగతి చూసుకుంటావు, వీళ్ళు నీ సంగతి చూసుకుంటారు. తెలుసుకోండి. ఫిట్టింగ్ పెట్టా బావా. ఇక ఇవ్వండి బిల్డప్పులు.